నా పేరు వచ్చేసి పద్మకృప నేలా అండి. నేను ఒక ఐటీ కన్సల్టింగ్ చేస్తూ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా పర్సూ చేస్తున్నాను. సో నేను ఈరోజు మీకు ఎలాగ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలాగ ఎర్న్ చేయాలి అంటే, మీరు చేస్తున్న ప్రొఫెషన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు మంత్కి ఒక 20,000 to 30,000 అలాగ మీరు ఎలాగ ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సాధారణంగా చూస్తే మనందరికీ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి కదండి, రైట్? సపోజ్ నేను ఒక 10 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను అనుకోండి లైఫ్లో, దాంతో అట్లీస్ట్ ఒక 7 ఇష్యూస్ వచ్చేసి ఫైనాన్సెస్తోనే డీల్ చేస్తారు కదా. సో ఇమాజిన్, ఒకవేళ మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే ఈ 7 ప్రాబ్లమ్స్ని మీరు తొలగించవచ్చు, రైట్? సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవరికి వద్దండి ఈ మధ్య? ఎవ్రీబడి వాంట్స్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ మనకి ఇంత పెద్ద ఛాలెంజ్ వచ్చిన తర్వాత చాలామందికి జాబ్స్ అనేది వాళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఎఫెక్ట్ అయింది, రైట్? సో అలాంటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అ బ్యాకప్. సో ఈ బ్యాకప్ మనము ఎలాగ సంపాదించవచ్చు, రైట్? సో నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏంటంటే, మీరు చేస్తున్న ఏమైనా కూడా డిస్టర్బ్ చేయకుండా మీరు పర్ డే ఒక 2 hours ఇన్వెస్ట్ చేయగలిగితే ఎన్ని రోజులండి? ఒక 1 to 2 years, రైట్? సో ఇలాగ మీరు మీ టైంని నేను చెప్పబోయే ఆపర్చునిటీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 50,000 వరకు ఎక్స్ట్రాగా మీరు పర్ మంత్ ఎర్న్ చేయొచ్చండి, రైట్? సో దిస్ ఇస్ ది ఆపర్చునిటీ. సో నార్మల్లీ చూడండి, మనం ఎక్కడ పని చేస్తాము? దెర్ ఆర్ 4 కేటగిరీస్. ఒక 100 people తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎవరుంటారు? జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, జాబ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాం కదా, ఇక్కడ 95% ఆఫ్ ద పాపులేషన్ ఉందండి. అలాగే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్లో ఒక 5% పాపులేషన్ ఉంది, రైట్? ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయండి? డెఫినెట్లీ ఈ రైట్ క్వాడ్రంట్లో, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్లో. సో ఇప్పుడు చూడండి, నేను ఒక 3 reasons, టైం, మనీ అండ్ సెక్యూరిటీ, ఈ 3 విషయాలు చూస్తే దేంట్లో ఎక్కువ ఉందండి? ఇప్పుడు నేను జాబ్లో ఉందా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉందా, బిజినెస్లో ఉందా, ఇన్వెస్ట్మెంట్లో ఉందా, ఇన్వెస్టర్స్లో ఉందా చూద్దాం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి టైం ఉంటుందా అండి? డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ టు బీ ఎట్ వర్క్. ఓన్లీ వీకెండ్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళకి చోర్స్ ఇలాంటివి దాంట్లోనే వెళ్ళిపోతాయి. మనీ ఉందా? జస్ట్ హ్యాండ్ టు మౌత్, రైట్? సో నాట్ ఇనఫ్ మనీ. సెక్యూరిటీ ఉందా అండి? డెఫినెట్లీ నాట్. మేబీ మన పేరెంట్స్ చేసే టైంలో గవర్నమెంట్ జాబ్స్కి చాలా సెక్యూరిటీ ఉండేది, కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా నుంచి ఎంతమందికి జాబ్స్ ఊడిపోయాయో మనం చూసాం. సో వీళ్ళకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎవరైనా ఒక కిరాణా కొట్టుంది, లేకపోతే డాక్టర్, వీళ్ళకి చూద్దాం. వీళ్ళకి టైం ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని గంటలు పెడితే అంత డబ్బులు, కాబట్టి టైం అనేది ఉండదు. డబ్బులు ఓకే కొంత ఉంటాయి. మళ్ళీ సెక్యూరిటీ వచ్చేటప్పటికి ఉండదండి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఒక డాక్టర్ సిక్ అయ్యారు, తనే సిక్ అయ్యారు అనుకోండి, పేషెంట్స్ చూడడానికి వెళ్ళగలుగుతారా? లేదు. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు. ఇప్పుడు బిజినెస్ అంటే నేను సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ కింద ఒక 500 to 1000 మంది పనిచేసేలాగా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సిస్టమ్ని జనరేట్ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి మళ్ళీ టైం అనేది కొంచెం ఉండొచ్చు, 50% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనీ బాగానే ఉంటుంది కదా. సెక్యూరిటీ ఉంటుందండి, డిపెండ్స్ టోటలీ ఆన్ ద మార్కెట్. సో లెట్స్ సే 50% అగైన్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ ఉండొచ్చు. వీళ్ళకి టైం బాగా ఉంటుందండి, మనీ కూడా చాలా బాగా ఉంటుంది, కానీ సెక్యూరిటీ డౌట్ఫుల్. ఎందుకంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఎప్పుడు స్టాక్ మార్కెట్ పడుతుందో తెలియదు, రైట్? సో చూడండి, మనం చేసే ఏ కేటగిరీలో అన్నా కంప్లీట్గా టైం, మనీ, సెక్యూరిటీ అనేది లేదు. కానీ నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఇదేంటంటే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటామండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను చెప్తున్నది టైం, మనీ, సెక్యూరిటీ, ఈ 3 కూడా సమానంగా అధికంగా మనకి దొరుకుతుంది, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం.
చూడండి, సపోజ్ నేను ఒక పెన్ తీసుకున్నాను, సపోజ్ ఈ మార్కరే తీసుకుందాం. నేను ఎక్కడ కొంటానండి? ఒక కన్జ్యూమర్గా ఐ విల్ బై ఇట్ ఫ్రమ్ అ రీటైల్ షాప్ కదా. ఈ రీటైల్ షాప్ తయారు చేస్తాడా? లేదు. ఈయన ఒక హోల్సేలర్ దగ్గర తెచ్చుకుంటాడు. ఈ హోల్సేలర్ ఎక్కడ తెస్తాడండి? ఒక స్టాకిస్ట్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకుంటారు. ఈయన వచ్చేసి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడి నుంచి తెచ్చుకుంటారు. సో ఈ మార్కర్కి నేను ఒక 10 రూపాయలు ఇస్తుంటే దీని తయారీ కాస్ట్ ఎంత తెలుసా అండి? మ్యాక్సిమం ఈ మ్యానుఫ్యాక్చరర్ ఆయన ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా ఒక 3 రూపీస్ దాటదు. అంటే నేను 7 రూపీస్ ఎందుకండి ఎక్కువ ఇస్తున్నాను? ఈ ప్రోడక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, కానీ దీని కలర్లో కానీ దీని క్వాలిటీలో కానీ ఎలాంటి మార్పు వచ్చిందా? లేదు. మార్పు ఎక్కడ వచ్చింది? రేట్లో మాత్రం వచ్చింది. ఎందుకంటే ఈ 7 రూపీస్ వీళ్ళు ముగ్గురు, రైట్, అలాగే అడ్వర్టైజింగ్ షారూఖ్ ఖాన్ ఉండొచ్చు, అమితాబ్ బచ్చన్ ఉండొచ్చు, వీళ్ళకి వెళ్తుంది అనమాట. సో నేను ఇదేంటండి, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. ఇది మనందరికీ తెలుసు, కానీ మనకి వేరే మార్గం లేదు. అందుకే మనం రీటైల్ షాప్లోనే కొనుక్కోవాలి. నేను ఒక్క పెన్ను కొనడానికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళగలనా? లేదు, రైట్. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ఇంకా కన్జ్యూమర్ ఉంటాడు. సో మధ్యలో ఇంకెవరు ఉండరండి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ లేదు కాబట్టి ఇక్కడ ఎంత డబ్బులు మిగులుతున్నాయి? 70% డబ్బులు మిగులుతున్నాయి. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే మనతో హీఈస్ విల్లింగ్ టు షేర్ 70% ఆఫ్ ఇన్కమ్. ఎందుకు ఇస్తారండి? మనము వీళ్ళ ప్రోడక్ట్స్ని వాడగలిగితే మనం ఫస్ట్ యూజ్ చేయాలి, తర్వాత ప్రమోట్ చేయొచ్చు. అలాగే కాకుండా ఈయన మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాడు, రైట్. మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎక్కడో కొన్నారు సూపర్ మార్కెట్లో, ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ కొన్నారు కాబట్టి ఓకే కమాన్ నేను మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాను అంటారా అండి? డెఫినెట్లీ నాట్. ఇక్కడ చూడండి, ఇది మనకి బెనిఫిట్ అనమాట. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఎంతవరకు గ్రో అయింది అంటే వేరే వేరే దేశాల్లో చూస్తే ఇట్ హెస్ క్రాస్డ్ మోర్ దెన్ 2 lakh crores యుఎస్ఏలో. ఇండియాలో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి ఓన్లీ 7,800 crores బిజినెస్ అయిందండి. కానీ వచ్చే 4 years 2025 లోపల స్టాటిస్టిక్స్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే 64,500 crores బిజినెస్ కాబోతుంది. సో ఆలోచించండి, ఏ ఇండస్ట్రీలో మనం కాలు పెడితే మంచిది. డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఈరోజు కాలు పెడితే మీరు నెక్స్ట్ 4 yearsలో డెఫినెట్లీ ఒక మిలియనర్ కావచ్చు. ఎందుకంటే మీకు ఎంత ప్యాషన్ ఉంది, మీ నీడ్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు వర్క్ చేస్తే ఈ 64,500లో మీరు ఎంత కావాల్స్తే మీరు అంత డబ్బులు తీసుకోవచ్చు, రైట్. సో అది ఎలాగ సంపాదించాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరు మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారు? కంపెనీ పేరు వచ్చేసి ఆయుష్ మార్ట్ అండి, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక ఆయుష్ మార్ట్ అనేది యాక్చువల్లీ మనకి ప్రోడక్ట్స్ అందిస్తుంది అనమాట. వీళ్ళ పేరెంట్ కంపెనీ వచ్చేసి అమిటీ ఈ రీటైల్స్. అమిటీ ఈ రీటైల్స్ వీళ్ళు ఆల్మోస్ట్ 8 years నుంచి ఉన్నారండి మార్కెట్లో, ఇండస్ట్రీలో. అండ్ వీళ్ళకి డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్, రీటైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇది సెకండ్ ప్రాజెక్ట్ వీళ్ళది. ఆయుష్ మార్ట్ పేరుతో లాంచ్ చేశారు. సో ఆయుష్ మార్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 2019లో లాంచ్ అయిందండి, రైట్. ఆల్మోస్ట్ 1.5 yearలో మోర్ దెన్ 20 lakh డిస్ట్రిబ్యూటర్స్ మన కంపెనీలో ఉన్నారు, రైట్. సో మనకి కంపెనీ దేంట్లో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ అంటే ఏంటండి? నిత్యావసర వస్తువులు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రోడక్ట్స్. మనం పొద్దున్న లెగ్స్తే ఏం కావాలండి? టూత్పేస్ట్ కావాలా, శానిటైజర్ కావాలా, రైట్, సోప్స్ కావాలా, సాంబార్ మసాలా కావాలా, ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉన్నాయి. అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఇవన్నీ హెర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్. ఎందుకంటే ఇండియాలోనే రా మెటీరియల్ సోర్స్ చేసి, రైట్. సో ఎఫ్ఎంసీజీలో మనం పని చేస్తున్నాము అంటే అది చాలా బెనిఫిషియల్. ఎందుకంటే మన కన్జ్యూమర్
అనేవి, మన కస్టమర్ బేస్ అనేది ఎప్పుడూ తగ్గిపోదు. ఎందుకంటే ఒక చిన్న పాపన్న భావన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ ప్రోడక్ట్స్ వాడవలసిందే, రైట్? ఇప్పుడు మార్కెట్ పైన డిపెండ్ అవ్వదండి. డెఫినెట్లీ దీస్ ఆర్, అందుకే దాని పేరే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. సో మనము ఈ కంపెనీతో ఎలాగ అసోసియేట్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎలాగంటే మీ పేరు, ఫోన్ నంబర్, మీది అడ్రస్, పిన్ కోడ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ 4 కేటగిరీస్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఓరల్ కేర్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్, వెరీ సూన్ అగ్రికల్చర్లో కూడా వస్తున్నాయండి ప్రోడక్ట్స్. సో ఇలాంటి కేటగిరీస్లో మీరు కొన్ని ప్రోడక్ట్స్, ఎన్ని అంటే ఒక 1300 to 1400 అనుకోండి రూపీస్తో ప్రోడక్ట్స్ మీరు కొని, ఈ 1400 ప్రోడక్ట్స్కి ఎంత వాల్యూ అంటే 500 బిజినెస్ వాల్యూమ్ అంటారు, బీవీ. అంత ప్రోడక్ట్స్ కొంటే మీది ఐడి యాక్టివేట్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు మీరు ఐడి యాక్టివేట్ అయిన తర్వాత మీకు డబ్బులు ఎలా వస్తాయి చూడండి. సపోజ్ మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు, రైట్? 500 బీవీతో కంపెనీ మనకి బైనరీ సిస్టమ్ పైన డబ్బులు ఇస్తుందండి. బైనరీ అంటే మీ లెఫ్ట్, మీ రైట్. సో మీ లెఫ్ట్ ఇద్దరు, రైట్, అలాగే మీ రైట్ ఒకరు, లేకపోతే మీ రైట్ ఇద్దరు, లెఫ్ట్ ఒకరు, 1:2 లేకపోతే 2:1 రేషియోలో మీరు ఇలా జాయిన్ చేయగలిగితే మీకు కంపెనీ 200 రూపీస్ ఇస్తుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత మీ కింద మళ్ళీ ఒకరు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇక్కడ ఇంకొకరు జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళాగే ప్రోడక్ట్స్ తీసుకున్నారు, రిజిస్టర్ అయ్యారు, రైట్? సో 1:1 రేషియోలో ఇక్కడ నుంచి మళ్ళీ 200 రూపీస్ వస్తాయి. సో ఈ లెవెల్ నుంచి మీరు ఎప్పుడు మీ లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు ఇలా బ్యాలెన్స్ చేస్తూ పోతే మీకు 200 రూపీస్ వస్తూ ఉంటాయి. సో ఈ లెవెల్లో మీరు పర్ డే 200 into 5 pairs ఆఫ్ పీపుల్ని మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో మీకు ఎలాగంటే ఇక్కడ 1000 రూపీస్ మీరు ఎర్న్ చేస్తున్నారండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. సో ఇలాగ మీ కింద ఒక 15 పీపుల్ లెఫ్ట్ అండ్ 15 పీపుల్ రైట్ టీమ్ బిల్డ్ అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ లెవెల్ పర్ల్ అనే లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. ఇప్పుడు మీ కింద ఒక పర్ల్, లెఫ్ట్ ఒక పర్ల్, రైట్ ఒక పర్ల్ అయ్యారు అనుకోండి, రైట్? అంటే వాళ్ళ కింద కూడా 15 మంది టీమ్ అయ్యారు. ఇక్కడ నుంచి మీకు 500 రూపీస్ వస్తుంది. సో ఎవ్రీ లెవెల్లో మనకి 5 pairs అండి ట్యాపింగ్లో. సో ఇక్కడ 5 pearls ఇటు 5 pearls ఇటు అయ్యారు అనుకోండి, మీకు ఇంటూ 5 అంటే 2500 మీరు అర్న్ చేయొచ్చు. తర్వాత పర్ల్ అయిన తర్వాత 15 pearls, ఇటు 15 ఇటు 15 pearls అయితే మీరు సిల్వర్ అనే లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. మీరు సిల్వర్ అయిన తర్వాత మీ కింద లెఫ్ట్ ఒక సిల్వర్, రైట్ ఒక సిల్వర్ అయితే మీకు కంపెనీ 1000 రూపీస్ బోనస్ ఇస్తారు, రైట్? సో చూడండి ఇక్కడ ఏంటంటే మీరు సిల్వర్ అవుతూ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మీ కింద ఒక 5 సిల్వర్స్, ఇటు 5 ఇటు 5 సిల్వర్స్ అంటే ఇంటూ 5000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు, రైట్? ఇలాగా సిల్వర్ లెవెల్లో మీకు ఇంకొక బెనిఫిట్ ఉంది, మనకి ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు కంపెనీ ఇస్తుందండి. ఓకే, తర్వాత 15 సిల్వర్స్ ఇటు 15 సిల్వర్స్ ఇటు అయ్యారు అనుకోండి, రైట్? సో మీరు గోల్డ్ అనే లెవెల్కి వెళ్తారు. మీరు గోల్డ్ అయ్యి మీ కింద లెఫ్ట్ ఒక గోల్డ్, రైట్ ఒక గోల్డ్ అయ్యింది అనుకోండి, మీకు 3000 రూపీస్ బోనస్ ఇస్తారు కంపెనీ. మీ కింద ఒక 5 pairs ఆఫ్ గోల్డ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 3000 into 5 15,000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఎవ్రీ లెవెల్లో మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. గోల్డ్ లెవెల్లో మళ్ళీ మీకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందండి. ఎంత అంటే మళ్ళీ 5 lakhs. ఇది మీ ఒక్కరికే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం ఒక 4 people ఇంక్లూడెడ్గా మీకు ఇస్తారు. మీ కింద 15 గోల్డ్స్, లెఫ్ట్ 15 రైట్ 15 గోల్డ్స్ అయ్యారు అనుకోండి, మీరు డైమండ్ అనే లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. డైమండ్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ లెవెల్. మీరు మీ కింద ఒక్క డైమండ్ లెఫ్ట్, ఒక్క డైమండ్ రైట్ అయితే మీకు ఆల్మోస్ట్ 8000 రూపీస్ కంపెనీ ఇస్తుంది. 8000 రూపీస్ పర్ డే ఇస్ నాట్ అ స్మాల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోనే మనకి
అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు పర్ డే, కానీ కంపెనీ మనకి అంత ఇస్తుంది. సో మీ కింద ఒక్క డైమండ్ ఇలాగ అయిన తర్వాత మీ రోజుకి 5 డైమండ్స్ చేయొచ్చు లెఫ్ట్ అండ్ రైట్. సో 40,000 మీకు ఇక్కడ మీరు ఎర్న్ చేయొచ్చు, రైట్? సో ఇదంతా నేను యాడ్ చేశాను అనుకోండి, 1000, 2500, 5000, 15,000, 40,000, ఒక డైమండ్ లెవెల్లో మీరు 63,500 rupees is the income that you can make. This is only the first type of income, friends. ఇది మనకి వీక్లీ అందుతుంది. కట్ ఆఫ్ పీరియడ్ వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే వరకు మీరు ఎన్ని పేర్స్ మీ టీంలో అయితే ఆ నెక్స్ట్ మండే వచ్చేసి మీ సేవింగ్స్ అకౌంట్లో ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఓన్లీ ద స్పాన్సర్షిప్ ఇన్కమ్. సెకండ్ వచ్చేసి మీకు కంపెనీ మనకి రివార్డ్స్, ఓకే, రివార్డ్స్ అన్న ఫెసిలిటేషన్ అనొచ్చండి. సో ఏంటంటే మీ కింద టీం బిల్డ్ అవుతా ఉంది కదా, సో టీం బిల్డ్ అవుతా కొద్దీ మీకు పాయింట్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఎవ్రీ పేర్కి మీకు 10 పాయింట్స్ అనమాట. సో మీ కింద ఒక 25 పీపుల్, లెఫ్ట్ 25 అలాగే రైట్ 25 పీపుల్ అయితే మీకు చూడండి కంపెనీ ఇలాంటి బ్రాండెడ్ వాచ్ ఇస్తుంది, రైట్? లేడీస్కి ఇలాంటి బ్యూటిఫుల్ వాచ్, అలాగే జెంట్స్ అయితే జెంట్స్ వాచ్. సో దట్స్ రివార్డ్స్ అండ్ ఫెసిలిటేషన్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వాచ్ నుంచి స్టార్ట్ అయితే దీని తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్, అలాగే స్మార్ట్ ఫోన్, గోవాకి తీసుకెళ్తారు, బ్యాంకాక్కి తీసుకెళ్తారు, అలాగే బైక్ కొనుక్కోవడానికి, కార్ కొనుక్కోవడానికి డబ్బులు అనేది ఇస్తారండి, రైట్? సో ఇది సెకండ్ అనమాట. థర్డ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మీరు సిల్వర్ అయిన తర్వాత మీకు లీడర్షిప్, మీరు బయట మీటింగ్స్ కండక్ట్ చేస్తే దానికి కూడా కంపెనీ డబ్బులు ఇస్తుంది. సిల్వర్ లెవెల్లో 2,500, గోల్డ్ లెవెల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 5,000 అండ్ డైమండ్ లెవెల్లో వచ్చేసి 10,000 పర్ వీక్ అండి. దిస్ ఇస్ ద థర్డ్ ఇన్కమ్. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి రీపర్చేస్. రీపర్చేస్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఏంటంటే మీరు ఒక్కసారి ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు, ఐడి యాక్టివేట్ అయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రోడక్ట్స్ కావాలి కదా, సో మళ్ళీ కొంటారు. సో ఏమవుతుంది అక్కడ? సో మీరు కొన్నారు, మీ కింద మీ టీం కూడా కొన్నారు. సో మీ లెఫ్ట్ ఒక 2,000 బిజినెస్ వాల్యూమ్ అయింది, అలాగే రైట్ కూడా 2,000 బిజినెస్ వాల్యూమ్ అయింది అనుకోండి, మీకు 1 పాయింట్ వస్తుంది. ఇలాగ మల్టిపుల్స్ ఆఫ్ 2,000 ఎన్ని అవుతే మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. ఒక్క పాయింట్కి మీకు 350 రూపీస్ ఇస్తుందండి కంపెనీ. సపోజ్ మీ కింద 12,000 బిజినెస్ వాల్యూమ్ అయింది అనుకోండి, లెఫ్ట్ 12,000 అలాగే రైట్ 12,000. సో మీకు 6 పాయింట్స్ వచ్చాయి. 6 పాయింట్స్ ఇంటూ 350 వచ్చేసి 2,100 రూపీస్ మీకు మళ్ళీ ఇన్సెంటివ్ వస్తుంది. సో ఇది మంత్లీ క్యాలిక్యులేట్ అయ్యి మీకు వస్తుంది, రైట్? నెక్స్ట్ ఈ బిజినెస్ వాల్యూమ్ మీరు ఒక 1,500 మెయింటైన్ చేశారు, రైట్? సో ఇదేంటంటే ట్రావెల్ ఫండ్ అంటామండి. మీ లెఫ్ట్ 1,500, రైట్ 1,500 అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ వస్తుంది. అలాగా 25 lakhs వరకు మీరు మెయింటైన్ చేయగలిగితే, ఇటు 25 lakhs, ఇటు 25 lakhs బిజినెస్ వాల్యూమ్ అయితే 1,25,000 వరకు మీరు తీసుకోవచ్చు ఇన్కమ్, ఓకే? తర్వాత వచ్చేసి చూడండి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో. ట్రావెల్ అయిపోయింది, తర్వాత మీకు బైక్ ఫండ్. మీరు ఒక 50,000 బిజినెస్ వాల్యూమ్ మెయింటైన్ చేయగలిగితే, అంటే లెఫ్ట్ అండ్ రైట్, మీకు 3 months ఆర్ 3 months నుంచి 4th monthలో మీకు బైక్ ఫండ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మీకు 1 lakh వరకు తీసుకోవచ్చండి. అలాగే మీరు 50,000 ఒక 6 months వరకు చేశారనుకోండి, మీ లెఫ్ట్ అండ్ రైట్, మీరు కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. 6 months నుంచి అంటే 7th month నుంచి. అలాగే హౌస్ ఫండ్ కూడా 7th month నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 50,000 మీరు మెయింటైన్ చేయగలిగితే ఇది కూడా అన్లిమిటెడ్, రైట్? దీని తర్వాత బెస్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి రాయల్టీ బోనస్. సారీ ఫ్రెండ్స్, సో రాయల్టీ బోనస్ చూడండి, మీరు ఇలాంటి నిత్యావసర వస్తువులు బయట ఎంత కొంటామండి? సూపర్ మార్కెట్కి వెళ్తే
10,000 వరకు కూడా కొన్నాం కదా, కానీ ఎలాంటి బెనిఫిట్ కూడా ఉండదు. ఇక్కడ చూడండి, నేను ఒక 1,500 రైట్ 1,500 రూపీస్ కొన్నాను అనుకోండి మంత్కి, అలాగా 4 మంత్స్ కొంటే 5th మంత్ 3 మంత్స్ కొంటే 4th మంత్ నుంచి మనకేంటంటే కంపెనీ ఆల్మోస్ట్ 1,000 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుందండి, రైట్. అలాగే మీరు ఒక 3,000 రూపీస్ కొన్నారనుకోండి మంత్ ఆన్ మంత్, రైట్. మీరు ఒక 4 మంత్స్ కొన్నారు, 5th మంత్లో మీకు 2,500 రూపీస్ ఫ్రీ ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అలాగే మీరు 5,000 కొన్నారనుకోండి, మీకు 5th మంత్లో 5,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు, రైట్. సో దిస్ ఇస్ ది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఇలాగే కాకుండా మీరు టీం పెరుగుతా కొద్దీ మీరు స్టోర్ కూడా ఓపెన్ చేయొచ్చు. హోమ్లోనే మీరు ఒక హోమ్ స్టాక్ పాయింట్ తీసుకోవచ్చు, మీ ఏరియాలో ఒక సిటీ స్టాక్ పాయింట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి దానికి కూడా. సో మీకు నిజంగా మీకు ఇది అర్థమయ్యి, దీని పొటెన్షియల్ అర్థమయ్యి, ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్టార్టెడ్ అండి, సో యూ కెన్ కాల్ మీ. నా నంబర్ వచ్చేసి 9391040691, రైట్. స్క్రీన్ పైన కూడా ఉంటుంది. జస్ట్ కాంటాక్ట్ us. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాల్సి అలాంటి వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు అచీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఇఫ్ యూర్ ఎ డ్రీమర్ అండ్ మీ టైంని మీరు మాతో పాటు పెట్టి, రైట్, అంటే ఇది షార్ట్ టర్మ్ బెనిఫిట్ కాదండి, లాంగ్ టర్మ్ బిజినెస్. ఒక 2 years మీరు మాకు టైం ఇవ్వగలిగితే, మాతో కలిసి పని చేయాలి అంటే మనకి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ అసోసియేషన్ అనమాట. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో బిల్డ్ చేస్తూ వీఆర్ బిల్డింగ్ అ వెరీ బ్యూటిఫుల్ business. So come join us and make your dreams come true. Thank you so much and have a nice day.